పాత్రలకు పిల్లలకు పెద్దలకు అందరికీ మొదలు మా తల్లిదండ్రులకు ప్రాధాన్యతలు, తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనములు. మనము ఈ ధర్మ ప్రచారం అంటే ఏం లేదు. ఇలా ధర్మం అంటే ధర్మం ఏం లేదు, మాట తప్పకుండా ఉండడం, తోటి వాళ్ళకి సాయం చేయడం, అందరిలో పేదవాళ్ళకి సాయం చేయడం ధర్మం, ఉన్నది సాయం చేయడం కాదు. ఇంకొకటి అన్నదానం కూడా ప్రతి కాడ చెప్తారు, మేము అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం చేస్తున్నాం. అన్నదానం చేసిన వాళ్ళ తొవ్వంటి పోయేటోళ్ళను, ఆకలి బాగా అయ్యేటోళ్ళను ఒక నలుగురు తీసుకొచ్చి పెడితే 400 మందికి అన్నం పెట్టినట్టు. అంటే ఇది అందరూ ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడైనా ఇప్పుడు తొవ్వలు కలిపిన అనుకో, వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి పెడితే మనం 400 మందికి 100 మందికి అన్నం పెట్టినంత పర వస్తుంది. అది ఒకటి. ఇంకొకటి నాగమూర్తి శక్తి ఎంత అన్నట్టు, వాస్తవానికి భర్తకు చేసిన సేవ కంటే మీరు నిన్న ఏది లేదు. బాధపూజ ఒక మహర్షి అట బాగా తపస్సు అంటే తపస్సు, మస్తు తపస్సు చేసింది. చేసి 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 పోతా ఉన్నాడు. అంటే ఇట్లా కన్ను తెరిస్తే బగ్గు అంటది. అంత తపస్సు చేసి అంత శక్తి సంపాదించాడు. పోంగ అయితే ఏం చేస్తాడు, పోతా ఉంటాడు. పోంగ ఒక కాకి నెట్టేస్తాడు, మీద కాకి నెట్టేస్తుంది. వేసిన వల్ల అయితే ఇట్ట చూసి బగ్గు అనిపించాడు. ఆ కాకి చచ్చిపోయాక పోతా ఉంటాడు. పోయి ఇంటికి పోయి అమ్మ అని అంటుంటాడు, భిక్షాన్ని అనగా అమ్మ భిక్ష తెచ్చడానికి తయారైనాక భర్త వస్తాడు. సమయం భర్త వచ్చినాక ఈ భిక్ష పక్కకు పెట్టి అక్కడ పోయి భర్తకు సేవలన్నీ చేసి, భర్తకు మొదలు కాళ్ళకు నీళ్ళు ఇచ్చి, కాళ్ళకు చేసినాక అన్నం పెట్టి అన్ని చేసినాక అప్పుడు ఆమె మళ్ళీ తల్లి పట్టుకొని వస్తాను. పట్టుకొని వస్తే స్వామి అంటాడు, ఏం నేను ఇక్కడ కనిపిస్తా లేదా అని అడుగుతాడు. స్వామి అంటే, అయ్యా మీరు కనిపించారని నేను తెచ్చిన, నాకు మొదలు నా భర్త వచ్చింది. నా భర్త వచ్చింది కాబట్టి నేను భర్తకు సేవ చేసినాకనే మందికి ఎవరికైనా సేవ చేయాలి ఆయన చెప్పాను. ఇట్ట చూస్తున్నాడు. చూస్తుంటే కాకి మీద చూసిన కోపం నా మీద చూపించకు అని అన్నది ఆ మాత. కాకి మీద చూపించినట్టు చూపిస్తే నేనేమో అది కాదు, నేను నీ తపశక్తి కంటే నాకేం తక్కువ కాదు అని అన్నది. అన్నాక అప్పుడే అర్థమవుతుంది, ఎక్కడో కాకిది ఇక్కడ ఈమె చెప్పింది అంటే ఎంత ప్రాతిపత్యం ఉంటే, ఈమెకి ఎంత ఆసక్తి ఉంటే అని అనుకుంటారు. అనుకొని అప్పుడే ఆ స్వామి ఆమె కాలంగా పడుతుంది. పట్టి అమ్మ మోక్ష మార్గం చెప్పుకోండి, మీరు చేసింది ఏంటి చెప్పు అంటాడు. ఆమె ఏం చేస్తుంది తెలుసా, నాకేం తెలియదు, నాకు ఒక పతిని సేవం చేసుకుంటుంది తప్ప ఇంకోటి చేయదు. ఈ విషయం పలాని కాడ ఒక ఆయన ఉంటాడు, పలానులే, ఆయన దగ్గరకు పోయి అడుగుపడ్డాడు. ఆయన దగ్గరికి పోతా అని అడుకుంటా పోతాడు. గారికి పోయేవారికి ఆయన ఏం చేస్తాడు, కటిక దుకాణం అయింది, కటిక దుకాణం మాంసం అమ్ముకుంటా చేస్తున్నాడు. ఆయన నేను వచ్చిండు, ఆడికి పోయిండు, ఆడికి ఎట్లా పోవాలని సంశయిస్తుంటే ఇక ఆలోచించుకున్నాడు. నేను వస్తున్నా అన్నాడు ఆయన్ని మా రూల్స్ దగ్గర. వచ్చినాక ఇంటికి వచ్చినాక అయ్యా ఇట్లా తోలింది పలానా అన్నప్పుడు ఇంటికి తీసుకుపోయి చూపించి, ఏం లేదు మరి నువ్వు ఏం చేసినావు అంటే, నా వృత్తి నేను ఎప్పుడో అన్ని చేసుకుంటున్నా, పొద్దున్న లేస్తే తల్లిదండ్రి పాద పూజ చేసేది అది ఒక్కటి తప్ప నాకు ఏం తెలియదు. నా జ్ఞానం అంతా ఏది ఇస్తున్నా పరమేశ్వరుడు నాకు ఇస్తుండు. ఆ సమయానికి ఏది కావాలో ఏది ఆ మాట వాక్కు అన్ని పరమేశ్వరు ఇస్తుండు, కాబట్టి నాది ఏం లేదు అని చెప్తా అంటాడు. అంటే దీంతో ఏంటంటే అహం అనేది ఒకటి. ఇప్పుడు అంత తపశక్తి చేసుకున్నాడు, కానీ ఏం లేదు ఒక అహం బట్టి పిట్ట మీద చూపించాడు. అట్లా కాకుండా మనం ప్రతి చిన్నదానికి అహం చూపించుకోవద్దు, కొట్లాడడం. కానీ అది పూర్తి సీరియస్గా వచ్చినప్పుడు అది వేరు, కానీ చిన్న దానికి అట్లా చూపించుకోవద్దు. ఒకటి పతి సేవ అంటే ఏంటిది ఒకటి, తర్వాత తల్లిదండ్రుల పూజ అంటే ఏంటిది, ఇది మనం ఇద్దరికి మీకు తెలియాలని. అంటే కొందరికి ఇందులో చాలా మంది తెలిసి ఉంటుంది, కొందరికి తెలియదు, కానీ అది చెప్తే అందరికీ తెలుస్తుంది ఒక్కటి అంతే. జై శ్రీరామ్.